జీవన జ్యోతి. శుభోదయం. ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో శ్వాసకోశాలు ఆరోగ్యంగా ఉండేందుకు ఆయుర్వేదంలో ఉన్న మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఇవాల్టి కార్యక్రమంలో శ్వాసకోశాలు ఆరోగ్యంగా ఉండేందుకు ఆయుర్వేదంలో ఉన్న మార్గాల గురించి చర్చించుకుందాం. ముందుగా మన శరీరంలో ఈ శ్వాసకోశాలు నిర్వర్తించే పనులేమిటో వివరిస్తారండి? అలాగేనమ్మా. శ్వాసకోశాలు మామూలుగా శ్వాస తీసుకుంటాయనేది అందరూ తెలిసినటువంటి విషయమే. అంటే ఈ శ్వాస తీసుకోవడం అంటే ఏంటంటే మనకి లోపలికి శరీరానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ తీసుకోవడం, శరీరం లోపల అక్కర్లేకుండా ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని బయటకు పంపించడం. ఇది మామూలుగా చిన్నపిల్లలు అప్పటి నుంచి స్కూల్లో చదువుకుంటున్నట్టుగా. అయితే ఇలా లోపలికి తీసుకునేటువంటి ఆక్సిజన్ని శరీరంలో ఉన్న అణువు చక్కగా పనిచేయడానికి చాలా అవసరమైనటువంటిది అనమాట. ఈ శ్వాసకోశాల్లోకి వెళ్ళినటువంటి ఆక్సిజన్ అక్కడి నుంచి రక్తం ద్వారా గుండెకి చేరి, గుండె నుంచి మళ్ళీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువుకి చేరి అవి బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అంటే అసలు ఆక్సిజన్ అందకపోతే ఏ కణం కూడా పనిచేయదు అనమాట. ఇది అంటే శ్వాసకోశాలు చేసేటువంటి అందరికీ తెలిసినటువంటి పని ఊపిరికి సంబంధించినటువంటిది. ఇది కాకుండా ఏంటంటే అసలు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము అంటే ఆ ధ్వని రావడానికి, సక్రమంగా మాట పలకడానికి కూడా ఈ శ్వాసకోశాలే అవసరం అనమాట. అంటే శ్వాసకోశాల్లో సమస్యలు ఏమైనా ఉన్నాయంటే మనకి మాట స్పష్టంగా రాదు. అలాగే కొన్ని జబ్బుల్లో ఈ శ్వాసకోశాలు పనిచేయకపోవడం, వాటిని తీయటం, కొన్ని క్యాన్సర్ అవి వచ్చినప్పుడు మాట పోతుందన్నమాట. అంటే ఏంటంటే మనం పలుకుతున్నటువంటి ఈ ధ్వని చక్కగా రావాలంటే కూడా మన శ్వాసకోశాలు ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంటాయి. అలాగే ఇంకొక పని ఏంటంటే ఎక్కడైనా రక్తనాళాల్లో చిన్నగా క్లాట్స్ ఏర్పడుతూ ఉంటాయి కదా, అంటే రక్తం గడ్డగడుతూ ఉంటుంది. అలాంటి వాటిని శరీరానికి హాని చేయకుండా అవి డిజాల్వ్ అయిపోయి బయటికి అంటే కరిగిపోయేలాగా చేసేటువంటి పని కూడా శ్వాసనాళాలే చేస్తూ ఉంటాయి. అలాగే రక్తంలో ఒక్కొక్కసారి గాలిబుడగలు ఏర్పడుతూ ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ క్లాట్ ఏర్పడితే ఏముంది, గాలిబుడగ ఏర్పడితే ఏముంది అనుకుంటారు మామూలుగా సామాన్యంగా. కానీ రక్తంలో ఎప్పుడూ కూడా చిన్న క్లాట్ కానీ చిన్న గాలిబుడగ కానీ ఏర్పడిందంటే అది కనుక బయటికి పోకపోతే శరీరానికి చాలా హాని చేస్తాయి. అంటే తీవ్రమైనటువంటి అనారోగ్యాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా అంటే ఈ శ్వాసకోశాలు రక్తనాళాల్లో ఉన్నటువంటి చిన్న గడ్డల్ని కానీ లేకపోతే గాలిబుడగల్ని కానీ ఈ శ్వాసనాళాలు డిజాల్వ్ చేసి తీసేస్తూ ఉంటాయి అన్నమాట. అలా తీసేస్తూ ఉండటం వల్ల మనం ఆరోగ్యంగా ఉండటానికి అవి బాగా తోడ్పడతాయి. డాక్టర్ గారు, మరి ఈ శ్వాసకోశాలకి ఎటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయో వివరిస్తారా? శ్వాసకోశాలకి ఏంటంటే మనకి ఒక రక్షణ వ్యవస్థలో లోపలికి మనం తీసుకునేటువంటి గాలిలో ఎటువంటి దుమ్ము ధూళి లేకపోతే బ్యాక్టీరియా అలాంటివి ఏమి రాకుండా ఉండడానికి బోళంత రక్షణ ఉంటుంది. అంటే ముక్కు దగ్గర మొదలు పెడితే అంటే గాలి మనకు ముక్కులోంచే కదా లోపలికి వెళ్తుంది. మొట్టమొదటి ఏంటంటే ముక్కు లోపల కొంచెం తడి చర్మము, తర్వాత సన్నటి వెంట్రుకలు ఉంటాయి లోపల, అవి బ్లాక్ చేస్తాయి. ఫస్ట్ ఫిల్టర్ అక్కడ, ఆ ఫిల్టర్ అయిపోయి అక్కడి నుంచి దుమ్ము కానీ బ్యాక్టీరియా కానీ లోపలికి వెళ్లకుండా రక్షణ ఉంటుంది. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, అంటే ఒక ద్వారం దాటి లోపలికి వెళ్తే కనుక ఈ శ్వాసకోశాల లోపలికి ఏదైనా కొంచెం చేరినట్టయితే వెంటనే దాని చుట్టూ కొంచెం కఫం లాంటిది చేరిపోతూ ఉంటుంది. ఆ కఫం లాంటిది చేరి దగ్గు వస్తుంది కదా, మనకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు దగ్గు ఎందుకు వస్తుందంటే లోపల ఏదో అక్కర్లేనిది ఏదో చేరింది, దాన్ని బయటకు పంపించేసేందుకు మన శ్వాసకోశాలు ప్రయత్నం చేస్తున్నాయని అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి శ్వాసకోశాల్లో దగ్గు అనేటువంటి సమస్య ఒకటి మనకి కనిపించేటువంటిది. అయితే అదొక రక్షణ వ్యవస్థగా జరుగుతుంది. అయితే ఎప్పుడు దగ్గు వచ్చినా ఇది రక్షణే అనుకోకూడదు. సామాన్యంగా చిన్న ఏమైనా లోపలికి వచ్చినప్పుడు దగ్గు వస్తూ ఉంటుంది. అలాగే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటూ ఉంటాం. అంటే శ్వాసనాళం ఇక్కడికి మన ముక్కు తర్వాత నుంచి అది ఇలా గొంతులోంచి వెళ్ళి ఊపిరితిత్తులు రెండింటికి కొమ్మల్లాగా విడిపోతుంది అనమాట. ఈ శ్వాసనాళానికి ఇక్కడ ఉన్నటువంటి శ్వాసనాళాన్ని అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం. దానికి సంబంధించినటువంటి కొన్ని ఇన్ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏంటంటే ఆస్తమా కానీ లేకపోతే బ్రాంకైటిస్ కానీ ఇలాంటి సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఊపిరితిత్తులకి టీబీ వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఏంటంటే కొంచెం ఊపిరితిత్తుల పొరల్లో నీరు పట్టడం కానీ లేకపోతే వాటి లోపల క్యాన్సర్ లాంటి సమస్యలు కొన్ని సందర్భాల్లో రావటం కానీ. ఇంకొకటి ఏంటంటే సిఓపిడి అని చెప్పి క్రానిక్ పల్మనరీ డిసీజ్ అంటాం. అది ఒకటి కొంచెం వయసు పెరిగినంత కొద్దిగా వచ్చి చాలా కాలం బాధించేటువంటి సమస్య అనమాట. ఇలా రకరకాల సమస్యలు శ్వాసకోశాల్లోకి రావడానికి అవకాశం ఉంది. డాక్టర్ గారు, మరి శ్వాసకోశాలు ఆరోగ్యంగా ఉండాలంటే
ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారా అండి? శ్వాసకోశాల ఆరోగ్యానికి మనకు అంటే శ్వాసకోశాలు ఏం చేస్తున్నాయి, లోపల గాలిని తీసుకుంటున్నాయి కదా, ఆ తీసుకునేటువంటి గాలి బాగుండేలాగా లోపల కొంచెం కఫం అది కూడా విపరీతంగా చేరకుండా ఉండేలా ఈ 2 విషయాలు మనం దృష్టిలో ఉంచుకోవాలి. అంత తేలిగ్గా అయిపోదు కదా, ఊరికే సింపుల్గా చెప్పాం కానీ దానికి ఏంటంటే ఇప్పుడు మొట్టమొదట లంగ్స్ బాగా ఆరోగ్యంగా ఉండాలంటే, శ్వాసకోశాలు బాగా ఆరోగ్యంగా ఉండాలి అంటే కనుక ఊపిరితిత్తులోకి ఊపిరి బాగా తీసుకోవటం అనేటువంటిది ముందు అలవాటు చేసుకోవాలి. అంటే మన ఊపిరితిత్తులకి శక్తిని పెంచి అవి బాగా పనిచేసేలాగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి అంటే మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం. మనసు ప్రశాంతంగా ఉందంటే కనుక మనం గాలి బాగా పీల్చుకోగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎప్పుడన్నా గమనించండి, ఏదైనా కోపంగా ఉన్నవాళ్ళు కానీ, బాధగా ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళు తీసుకునేటువంటి శ్వాస తీరు ఎలా ఉంటుంది, హాయిగా మనం కూర్చున్నప్పుడు శ్వాస తీసుకునే తీరు ఎలా ఉంటుందని గమనించినట్టయితే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. అందుకని మనసు ప్రశాంతంగా ఉందంటే ఈ శ్వాసకోశాలు, శ్వాసనాళాలు అన్నీ కూడా చక్కగా బాగా పనిచేస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఆహారపరంగా చూసినట్టయితే కనుక శ్లేష్మం పెరిగేటువంటి ఆహారాలు అంటే కఫం పెరిగేటువంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోకూడదు. అంటే కఫం పెరిగేవి ఏమిటో కూడా చాలామందికి మామూలుగా ఎక్కువ తెలిసినటువంటిది, తెలియని వాళ్ళ కోసం మనం మళ్ళీ చెప్పుకుంటున్నాం. ఏంటంటే ఎక్కువ చల్లటి పానీయాలు, ఆ తర్వాత తియ్యటి పదార్థాలు అంటే ఎక్కువగా పాలతో తయారైనటువంటి పరవాన్నం కానీ, స్వీట్స్ అంటే పాలతో తయారైనటువంటి స్వీట్స్ కానీ, తర్వాత మామూలుగా కూడా కొంచెం మనం క్రీమ్లు అవి ఎక్కువగా ఉన్నటువంటి కేకులు, ఇలాంటివన్నీ కూడా లోపల మనకి ఈ శ్లేష్మం ఎక్కువగా అయ్యేందుకు కారణం అవుతాయి కనుక అటువంటి ఆహార పదార్థాలు తగ్గించేసుకోవాలి. తీసుకోవడం ఏంటంటే కొంచెం అల్లము, తర్వాత వెల్లుల్లి, మిరియాలు, ఈ 3 కూడా శ్వాసకోశాలు ఆరోగ్యంగా ఉండడానికి బాగా తోడ్పడేటువంటివి కనుక ఆహారంలో ఏదో ఒక రూపంలో రోజు అన్నీ మనం మందుల్లా తీసుకోకలేదు, మనం చేసుకునేటువంటి వంటల్లోనే వీటిని బాగా వాడుకుంటున్నట్టయితే కనుక ఈ శ్వాసకోశాలు ఆరోగ్యంగా ఉండడానికి బాగా తోడ్పడతాయి. అలాగే ఇంకొకటి, అసలు శ్వాసకోశాలు అనగానే మనం మర్చిపోకుండా ఉండాల్సిన ఒక విషయం ఉంది. అది ఏమో ఆలోచించగలరా? శ్వాసకోశాలు బాగా ఆరోగ్యంగా ఉండాలంటేను నేనే చెప్పేస్తాను, లేకపోతేను మామూలుగా ఊపిరితిత్తులకి శత్రువు ఏంటంటే ధూమపానం. మామూలుగా చూస్తారు, మీకు వెంటనే గుర్తుకు రాలేదు కానీ ధూమపానం ఏంటంటే అది కాల్చే వాళ్ళకే కాదు, పక్కన ఉన్న వాళ్ళకు కూడా హాని చేసేటువంటిది. అందుకని ధూమపానానికి దూరంగా ఉండాలి, ధూమపానం చేసే వాళ్ళకు కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే అది గాల్లోంచి మనకు వచ్చేస్తుంది, ప్యాసివ్ స్మోకింగ్ అంటూ ఉంటాం. అందుకని ధూమపానం పూర్తిగా లంగ్స్కి అంటే శ్వాసకోశాలకు శత్రువు కనుక దాన్ని దూరం చేసుకున్నట్టయితే కనుక శ్వాసకోశాలు చాలా ఆరోగ్యంగా పనిచేస్తాయి. బోల్డెన్ అడ్వర్టైజ్మెంట్లు అవి కూడా వేస్తూ ఉంటారు. ఆ ధూమపానం చేసినప్పుడు లోపల ఎటువంటి అంటే ఆ నికోటిన్ ఎంత మాడిపోయినట్టుగా చేస్తాయి లంగ్స్ అనేటువంటిది. అందుకని కొంచెం ఆలోచించుకొని ఏదో క్షణికమైనటువంటి ఏదో ఆనందం కోసం అని చెప్పి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా ధూమపానానికి దూరంగా ఉండాలి. అలాగే చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనీసం మిగతా వాళ్ళని కష్టపెట్టకుండా దూరంగా విడిగా వెళ్ళి చేసుకున్నట్టయితే కనుక మిగతా వాళ్ళకి సేవ చేసినట్టు అవుతుంది. డాక్టర్ గారు, శ్వాసకోశాలు ఆరోగ్యంగా ఉండేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఇప్పుడు మనం తయారు చేసేటువంటి ఔషధంలో మనం మొదట తీసుకునేటువంటి మూలికలు ఏంటంటే త్రికటుకాలు. త్రికటుకాలు అంటే ఏంటంటే 3 కారంగా ఉన్నటువంటి మూలికల మిశ్రమం. అవేమేంటి? సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు. ఈ 3ంటిని కలిపి త్రికటుకాలు అంటారు. ఇందులో సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు 3 కూడా కఫం ఎక్కువగా ఉత్పత్తి అవ్వకుండా ఉండడానికి బాగా తోడ్పడతాయి. అలాగే ఈ 3ంటికి కూడా ఏంటంటే శ్వాసకోశాల్లోకి ఎటువంటి ఇన్ఫెక్షన్ ప్రవేశించకుండా ఉండేందుకు తోడ్పడేటువంటి గుణం కూడా చాలా బాగా ఉంటుంది. అలాగే ఇంకా ఏంటంటే తీసుకున్నటువంటి ఔషధం శరీరానికి బాగా వంటబట్టేలాగా చేసేటువంటి గుణం కూడా ఈ 3ంటికి ఉంటుంది. ఇలా అనేక గుణాలు అన్నమాట. ప్రతి మూలికకి కూడా చాలా చాలా గుణాలు ఉంటాయి. అందులో మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి ఈ వ్యాధికి ఏదైతే అనుకూలంగా ఉంటుందో ఆ విషయాలు మాత్రం మాట్లాడుకుంటున్నాం. కానీ ఒక్కొక్క మూలికకి ఎన్నెన్నో గుణాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు శ్వాసకోశాలకు అన్ని విధాలుగా ఉపయోగపడేటువంటి ఈ 3 మూలికల మిశ్రమమైనటువంటి త్రికటుకాలని మనం వాడుకుంటున్నాం. ఇవి ఏంటంటే సొంఠిని విడిగా వేయించి చూర్ణం చేసి ఉంచుకోండి, పిప్పళ్ళను కూడా అలాగే విడిగా వేయించేసి చూర్ణం చేసి ఉంచుకోండి. మిరియాలు వేయించక్కర్లేదు, మామూలుగానే చూర్ణం చేసుకోవచ్చు. 3ంటిని విడివిడిగా మెత్తటి చూర్ణాల్లాగా చేసేసుకుని ఆ చూర్ణాలని ఒక్కొక్కటి 30 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. అంటే 3 కలిపి త్రికటుకాలు మనకి 90 గ్రాముల పరిమాణంలో తయారవుతాయి అన్నమాట. ఈ చూర్ణాల మిశ్రమాన్ని విడిగా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఔషధం తయారీ చూపించడం కోసమని కొంచెం చూర్ణాన్ని తీసి విడిగా పెట్టి ఉంచుతాను.
ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటిది ఏంటంటే అతి మధురం. అతి మధురం లేదా ఎస్టి మధు అని దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం. ఇది కూడా శ్వాసకోశాలు ఆరోగ్యంగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి మూలిక. అలాగే ఇది ఒక మంచి రసాయనం కూడా. రసాయనం ఎప్పుడూ కూడా శరీరంలో ఉన్న అవయవాలు బాగా పనిచేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ ఎస్టి మధును కూడా విడిగా చూర్ణం చేసి ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు కొంచెం ఎస్టి మధు చూర్ణాన్ని తీసి ఇందాక త్రికట్ చూర్ణంతో కలుపుతాను. ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటిది కంటకారి. కంటకారి అని సంస్కృతంలో పిలుస్తుంటాం, దాన్ని తెలుగులో వాకుడు అంటారు. ఈ కంటకారికి చాలా మంచి మంచి గుణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటి గుణం ఏంటంటే ఇది శ్వాసకోశాలకు మంచి టానిక్లా పనిచేస్తుంది అనమాట. శ్వాస బాగా ఆడేలాగా, అలాగే శ్వాసకోశాల్లో ఎక్కడ కూడా కొంచెం కఫం పేరుకుపోకుండా ఉండేలాగా కూడా ఈ కంటకారి బాగా ఉపయోగపడుతుంది. ఈ కంటకారి లేదా వాకుడుని కాయలు తీసుకుని వాటిని ఎండబెట్టేసి వాటి చూర్ణాన్ని వాడుకోవాలి. ఇప్పుడు అంటే ఈ చూర్ణం చేసుకున్నటువంటి ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మీకు చూపించడానికి కొంచెం కంటకారి చూర్ణాన్ని తీసి ఇందాక చూర్ణాలతోటి కలుపుతాను. ఈ చూర్ణాలన్నింటినీ ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఈ చూర్ణాలన్నింటినీ కలిపేసి చక్కగా ఒక సీసాలో పోసి భద్రపరచుకోండి. దీన్ని వాడుకోవడం ఎలాగంటే దీన్ని ఎవరైనా వాడుకోవచ్చు యాక్చువల్గా. అంటే ఏదో జబ్బులు ఉన్న వాళ్ళని కాదు, మామూలుగా ఆరోగ్యానికి వాడుకోవచ్చు. అంటే కొంతమందికి కఫ ప్రకృతి ఉంటుంది. వాళ్ళకి చీటికి మాటికి దగ్గులు రావడం, లేకపోతే ఊరికే జలుబు చేస్తుండటం, ఊరికే ఫ్లెమ్ ప్రొడ్యూస్ అయ్యి మామూలుగా ఉమ్మేసుకోవాల్సినటువంటి అవసరం రావడం, ఇలాంటివి ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ ఔషధాన్ని వాడుకోవచ్చు. దీన్ని వాడుకోవడం ఎలాగంటే సుమారుగా ఒక 1/2 చెంచాడు చూర్ణాన్ని తీసుకోండి. దానికి సరిపోయినంత తేనె, ఆ తేనె కంటే కూడా కొంచెం తక్కువగా నెయ్యి. ఎప్పుడు తేనె నెయ్యి సమభాగాల్లో వేయకూడదు. సరిపోయినంత తేనె వేసి దానికంటే కొంచెం తక్కువ నెయ్యి కూడా కలిపి ఈ మిశ్రమాన్ని కొంచెం వేలుతో నాకినట్టుగా తీసుకుని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఇలా తీసుకుంటున్నట్టయితే కనుక శ్వాసకోశాలు ఆరోగ్యంగా ఉండడానికి ఈ ఔషధం బాగా ఉపయోగపడుతుంది. శ్వాసకోశాల ఆరోగ్యానికి ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో మరొక్కసారి చూద్దాం. త్రికటు చూర్ణం 90 గ్రాములు, అతి మధురం చూర్ణం 30 గ్రాములు, కంటకారీ చూర్ణం 30 గ్రాముల చొప్పున తీసుకుని వీటన్నిటినీ బాగా కలిపి భద్రపరుచుకోవాలి. ఉపయోగించుకోవడానికి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 1/2 చెంచాడు చూర్ణానికి తగినంత తేనె, నెయ్యిని కలిపి తీసుకోవాలి. శ్వాసకోశాల ఆరోగ్యానికి ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు గర్భిణీ స్త్రీలలో వచ్చే కడుపు నొప్పి నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, గర్భిణీ స్త్రీలలో వచ్చే కడుపు నొప్పి నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారండి? గర్భిణీ స్త్రీలకి అప్పుడప్పుడు కొంచెం కడుపులో నొప్పి ఉండటం, అంటే కడుపులో బిగబట్టినట్టు అవటం అవుతూ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనకి ద్రాక్ష పళ్ళు ఉంటాయి కదా, నల్ల ద్రాక్ష పళ్ళ రసం తీసుకుని, ఆ రసం అంటే సుమారుగా ఒక 1/2 కప్పు రసానికి 1 చెంచాడు తేనె కూడా కలుపుకుని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల తీసుకున్నట్టయితే కనుక ఈ కడుపు నొప్పి తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. శ్వాసకోశాలు ఆరోగ్యంగా ఉండేందుకు యోగాలో ఉన్న మార్గాలను యోగ వశిష్ఠ శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. స్థితిభాసనం, విపరీత లఘు చక్రాసనం సాధన చెయ్యటం ద్వారా శ్వాసకోశాల్లో వచ్చే సమస్యలను నివారించుకోవచ్చు. స్థితిభాసనం, ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా నిలబడి ముందుకు వంగుతూ కుడి భుజాన్ని కుడి కాలుకు, ఎడమ భుజాన్ని ఎడమ కాలుకు ఆంచి చేతులు రెండింటినీ 2 కాళ్ల మీదుగా బంధిస్తూ పైకి తీసుకొని వచ్చి నడుముపై జోడించి తల ముందుకు వంచి గడ్డాన్ని ఛాతికి ఆంచాలి. శ్వాస
సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ విపరీత లఘు చక్రాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా నిలబడి కాళ్ళు రెండింటినీ కొద్దిగా వెడల్పు చేసి చేతులు రెండింటినీ నడుముపై ఇరుపక్కలా ఉంచి ఉదర పైభాగపు శరీరాన్ని, తలను వీలైనంతగా వెనక్కి వంచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా తితిబాసనం, విపరీత లఘు చక్రాసనం సాధన చేయటం ద్వారా విశుద్ధి, అనాహత చక్రాలు ఉత్తేజితమై శ్వాసకోశాలకు రక్తం సక్రమంగా ప్రసరించి అక్కడి మృతకణాలు జీవకణాలై సమస్యలు నివారించబడతాయి. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం, ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది. శ్వాసకోశాల ఆరోగ్యానికి ఉపకరించే యోగా ప్రక్రియలేమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు మూత్రాశయంలో రాళ్ల నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మూత్రాశయంలో ఏర్పడ్డ రాళ్ల నివారణకు చక్కటి చిట్కాను తెలియజేస్తారా అండి? మూత్రాశయంలో ఏర్పడేటువంటి రాళ్ళు పోవడానికి ఏం చేయాలంటే అపామార్గ అంటారు. ఈ అపామార్గని తెలుగులో ఉత్తరేణి అంటారు. ఇది ఒక చిన్న మొక్కలా ఉంటుంది. దీని మొత్తాన్ని తీసుకుని అంటే మొత్తం ఆకులు, కాండం అన్నీ కూడా తీసుకుని వాడుకోవచ్చు. దీన్ని ఎండబెట్టి ఉంచుకొని దాంతో కషాయం చేసుకోవాలన్నమాట. ఆ కషాయం సుమారుగా ఒక 50 మిల్లీలీటర్ల పరిమాణంలో రోజు 2 పూట్ల తీసుకున్నట్టయితే కనుక ఈ మూత్రాశయంలో ఉన్నటువంటి రాళ్ళు బయటికి వెళ్ళిపోతాయి. చూశారు కదా, మూత్రాశయంలో ఏర్పడ్డ రాళ్ల నివారణకు ఉత్తరేణి ఎంత బాగా ఉపకరిస్తుందో. ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో శ్వాసకోశాలు ఆరోగ్యంగా ఉండేందుకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.